బాబాయ్ ఇప్పుడే 'డెకాట్' మూవీ చూసా. బొమ్మ హిట్టా లేక ఫట్టా అనేది మనం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సినిమా అయితే మరీ అంతగా బాలేదు. శేషన్ ఓల్డ్ మూవీస్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేటట్టుగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన శేషన్ ఇంటర్వల్ దగ్గర రొన్నల్ బాగా ఎలివేట్ అవుతుంది, మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుందని చెప్పాడు. అలానే సుజిత్ అన్ని ఈ ప్లాట్ ని డిజైన్ చేశాడని చెప్పారు. నాకైతే అది అంత స్పెషల్ గా అనిపించలేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ప్లాట్ ని మీరు ట్రైలర్ చూసే కనిపెట్టేయచ్చు. హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. హీరోయిన్ చేసిన మోసం వల్ల హీరో జైలుకి వెళ్తాడు. అసలు హీరోయిన్ ఎందుకు మోసం చేసింది, హీరో జైలు నుండి బయటకు వచ్చాక రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఎక్స్పెక్ట్ చేసేది బాబాయ్. అంటే నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరుగుతుందని మీరు చాలా నార్మల్ గా గెస్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొంచెం లాగ్ గా కొంచెం ఓకేలా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సప్పగా ఉంది, సెకండ్ హాఫ్ అయినా ఎంగేజింగ్ గా ఉంటది అనుకుంటే దాన్ని కూడా పడుకోబెట్టేశారు. క్లైమాక్స్ దగ్గర ఫైట్ అండ్ యాక్షన్ బ్లాక్ అంత గొప్పగా ఉండదు. ఎండింగ్ మాత్రం కొంచెం హార్ట్ ని టచ్ చేసింది. టైటిల్ ని హాఫ్ గా జస్టిఫై చేశారు. డెకౌట్ అయిన టైటిల్ ని అంత జస్టిఫై చేయలేదు, కానీ చివరిలో ఉండే ఒక్క ప్రేమ కథైన ట్యాగ్ లైన్ కి మాత్రం లాస్ట్ 15 మినిట్స్ లో ఒక జస్టిఫికేషన్ ఇచ్చారనిపించింది. జొనితా గాంధీ గారి క్యారెక్టరైజేషన్ ఏదో ఉంది, ఓన్లీ ఐటమ్ సాంగ్ కి మాత్రమే కాదన్నారు. అలాంటిది మూవీలో ఏం లేదు, జస్ట్ ఐటమ్ సాంగ్ కి మాత్రమే తనను యూస్ చేసుకున్నారు. శేషన్ ఓల్డ్ మూవీస్ లో ఎక్సైట్మెంట్ అండ్ ప్రతి మినిట్ లో థ్రిల్ కావాలని వెళ్తే పక్కా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ వన్ టైం వాచ్ లో వెళ్తే మాత్రం మూవీ మిమ్మల్ని కొంచెం ఎంగేజ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ అలానే షార్ట్స్ కొన్ని చోట్ల బాగా తీశారు. చూడడానికి విజువల్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రాబరీ సీన్స్ ఉంటాయి బాబాయ్ ఇందులో, మరి ధూమ్ లెవెల్లో కాకుండా మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేసినా అక్కడ అస్సలు అలా ఉండవు. జస్ట్ ఒక గన్ తీసుకుని రాబరీని ఫినిష్ చేసేస్తారు చాలా సింపుల్ గా. సినిమా టైటిల్ లో డెకాట్ అని పెట్టి అసలు ఆ వర్డ్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వడంలో మూవీ టీం ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఆ డెకాట్ కూడా మీరు చూసిందే మళ్ళీ చూస్తున్నట్టు ఉంటుంది. ఇక ఫైనల్ గా మూవీ పాజిటివ్స్ అలానే నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే శేషన్న అలానే మృణాల్ తో పాటు ప్రతి క్యారెక్టర్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ విజువల్లీ కొంచెం బెటర్ ఉంది మూవీ. నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అస్సలు కనెక్టింగ్ గా లేదు. ప్రతిదీ కావాలని జరగాలి కాబట్టి జరిగినట్టు ఉంటుంది. శేషన్న మార్క్ అయితే కొంచెం కూడా కనిపించలేదు. నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్ బాబాయ్. మీరు థియేటర్ కి వెళ్ళాలంటే మీకు నార్మల్ గా జస్ట్ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదా ఓటీటీ కోసం వెయిట్ చేయండి. డెఫినెట్ గా వన్ టైం వాచ్ బాబాయ్ మూవీ అయితే. గోల్డ్ ఫిష్ అన్నారు, అసలు అక్వేరియం లో ఫిష్ లేదు. వేర్ ఎక్స్పెక్టింగ్ మోర్ టర్న్స్ ఫ్రమ్ యూ శేషన్న. గైస్ ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో, అంటే మరీ అంత లాంగ్ కాదులేండి, చేద్దాం మెల్లమెల్లగా. అంతలోపు మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. ఉంటా మరి.